అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ సంవత్సరం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో మనం పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. ఆ విశేషాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఈ ధ్యాన మహాయజ్ఞానికి చైర్మన్గా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జక్క రాఘవరావు గారు. నమస్కారం సార్. నమస్తే అన్న. తర్వాత ఈ ప్రోగ్రాంకి వైస్ చైర్మన్గా వారి బాధ్యతలు అందిస్తున్న సంగీత బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీ ఇద్దరికి ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. సో సంగీత బాబు గారు చెప్పండి, తిరుపతిలోనే ఈ ధ్యాన మహాయజ్ఞం ఏర్పాటు చేస్తున్నాం కదా, ఏంటి ధ్యాన మహాయజ్ఞం, ఎందుకు, ముఖ్య ఉద్దేశం ఏంటి, తిరుపతిలోనే ఎందుకు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులో తిరుపతి మహతి ఆడిటోరియంలో 7 రోజులు జరుగుతున్నటువంటి ధ్యానయోగ్యం యొక్క మహాధ్యానయోగ విశిష్టతో పాటు అక్కడే ఎందుకు చేయాలనే దానికి కొన్ని బలమైన కారణాలు, సంకల్పాలు కొన్ని చెప్పదలుచుకున్నాను. 98, 99, 2000, 2001, 2002 వరకు ధ్యాన యజ్ఞాలు అనేది ఒక రకంగా పోతా ఉన్నాయి. 2003కు వచ్చేటప్పటికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆ యజ్ఞాన్ని ధ్యాన మహోత్సవంగా తీర్చిదిద్దడం జరిగింది. మహోత్సవం, ధ్యాన మహోత్సవంగా, అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, మహోత్సవంగా తీర్చిదిద్దడం జరిగింది. అప్పటి వరకు 5000 మంది, 6000 మంది, 7000 మంది ఆ ప్రదేశంలోనే జరుగుతూ ఉన్నది. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. తిరుపతికి వచ్చేటప్పటికి మొత్తం 15000 మంది ధ్యాన బ్రహ్మోత్సవంలో పాల్గొనడం జరిగింది 2003లో. నవ్వుతో నా భవిష్యత్తుగా 7 రోజులు అద్భుతంగా జరగడం జరిగింది. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారే అక్కడ కొలువై కూర్చోవడానికి కూడా ఒక నిదర్శనం. ఏమిరా అంటే, సుబ్బారావు గారు అనేసని ఒక మాస్టర్ రావడము, ఆయన రైల్వే స్టేషన్లో వచ్చి, ఆయన అందరూ రూపాయి బిళ్ళేసి వెయిట్ చూసుకుంటారు కదా, అదే మరి వేసుకున్నప్పుడు ఆయన 8 కేజీలు అని ఉన్నాడు. ఆ రోజు ఆయన యథాప్రకారం మన తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహోత్సవంలో పాల్గొన్న తక్షణమే ఫస్ట్ రోజే ఇనాగర్ అయిన తక్షణమే ఆయన కూర్చున్న తక్షణమే యథాప్రకారం 7 రోజులు ఆ యొక్క కార్యక్రమంలో వాష్రూమ్ పోవడం కానీ, భోజనం తీసుకోవడం కానీ ఎక్కడ పోకుండా 7 రోజులు యథాప్రకారం ఆడే కూర్చోవడం జరిగింది. కంటిన్యూగా అఖండ ధ్యానంలో కూర్చోవడం జరిగింది సుబ్బారావు గారు. అప్పుడు పత్రి సార్ అన్నారు, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి పై నుంచి దిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాడయ్యా, ఇక్కడ ధ్యానం అన్నీ ఆయన దగ్గరుండి చూస్తున్నాడు అనేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే చెప్పడం జరిగింది. ఆ 7 రోజుల తర్వాత ఆయనని యథాప్రకారం, ఆ సుబ్బారావు గారిని యథాప్రకారం డయాస్పైకి పత్రిసారి తీసుకొని పోయి ఏమి జరిగిందని అడిగిన తక్షణమే ఆ సుబ్బారావు గారు చెప్పడం జరిగింది, సార్ ఆ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ధ్యాన మహానికి ఎక్కినాడు, వచ్చిన తక్షణమే నాలోకి లీనమైనాడు, ఒక ద్రవంలాగా నా లోపల పోతా ఉంది, ఆ ద్రవాన్ని మాత్రమే నేను చూస్తున్నాను కానీ నాకు ఏమి జరిగిందో నాకు తెలియదు అనేసి ఆ సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. 7 రోజులు ఆడ కూర్చొని, ఆ కూర్చున్న తక్షణమే అయిపోయిన తక్షణమే సారు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆడ వచ్చి కొలువై ఈ యజ్ఞాన్నంతా పర్యవేక్షించినాడని చెప్పడం జరిగింది పత్రి సార్. అలాగే మళ్ళా ఆ సుబ్బారావు గారు మళ్ళా రైల్వే స్టేషన్కి పోయి యథాప్రకారము వెయిట్ చూసుకున్నాడు. ముందు ఉన్నటువంటి బరువు కన్నా ఇప్పుడు బరువు 3 కేజీలు పెరగడం జరిగింది. ఆయన వెయిట్ పెరిగారు. అంటే ఫుడ్ లేదు, 3 పూటల భోజనం లేదు, 7 రోజులు వెంకటేశ్వర స్వామి వారు పంపించినటువంటి ఆయనలో భాగంగా ద్రవం తీసుకుంటూ 7 రోజుల్లో 3 కేజీలు పెరిగినాడంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వారే పర్యవేక్షిస్తున్నటువంటి కార్యక్రమమే పిఎస్ఎస్ఎం పిఎంసి వారు నిర్వహించుకున్నటువంటి తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాచక్రం ఆయన ఆశీస్సులతోనే జరుగుతూ ఉంది తిరుపతిలో. ధ్యాన మహాయజ్ఞం ఇప్పుడు జరగబోయేది వాళ్ళ ఆశీస్సులు. సార్, అప్పుడు ఆల్రెడీ పత్రిజీ ఆధ్వర్యంలో జరిగింది కదండి, మరి ప్రస్తుతం ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం చేయడానికి ముఖ్య ఉద్దేశం? తిరుపతిలో ఎన్నో మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, యోగీశ్వరులు అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
అలాగే తిరుపతిలో కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. రామచంద్ర మిషను, రామకృష్ణ మిషను, అలాగే హరే రామ హరే కృష్ణ, ఇలా కొన్ని సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు కూడా మనతో పాటు ధ్యానంతో అనుకూలంగా ఉన్నారు. అలాగే తిరుపతిలో కుట్రాలం పీఠాధిపతులు వారు ఉన్నారు, వాళ్ళ సంస్థలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానంకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశము మహతి ఆడిటోరియము. ఈ మహతి ఆడిటోరియంలో చేసిన దానివల్ల, ధ్యాన మహాయజ్ఞం చేసిన వల్ల తిరుపతిలోనే జరిగితే ప్రపంచానికంతా తెలుస్తుంది అనేసని ఒక ఉద్దేశంతో మనం తిరుపతిలో స్వామివారి ఆశీస్సులతోనే, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే మహతి ఆడిటోరియం టీటీడీ వాళ్ళ దాంట్లోనే మనం 7 రోజులు కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. వండర్ఫుల్. అంటే అందరినీ ఏకం చేస్తూ ప్రపంచ శాంతికి అందరూ కలిసి మనం చదివాము 7 నిమిషాలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ధ్యాన సాధన చేస్తే వెంటనే ప్రపంచ శాంతి సాధ్యమని విన్నాం మనం. సో అది మనం ఇప్పుడు ఒక ప్రయోగంగా సాధన అంటే ఒకటి ఏర్పాటు చేసుకున్నామని అర్థమవుతుంది. వండర్ఫుల్. సార్ మీ మాటల్లో చెప్పండి. మీరు ఎన్నో ధ్యాన మహా యజ్ఞాలు కూడా చేశారు విజయవాడలో. మరి ఇప్పుడు తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం యొక్క విశిష్టత ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, గతంలో భగవద్గీతలో కనుక ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే అని కృష్ణ పరమాత్మ అధర్మం పెచ్చుమీరినప్పుడు ధర్మ సంస్థాపన కోసం ఏ విధంగా మహానుభావులు భూమి మీద ఉద్భవిస్తారో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో ఎంతోమంది గురువులు భూమి మీదకి ఎలా అయితే వచ్చారో, అలాగే పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా భూమి మీదకి రావటం జరిగింది. ఈయన ఏమిటి గమనించినటువంటి విషయాలేనంటే, ఈ భూమి అనేది ఒక గోళం అయిపోయినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి యావత్తూ కూడా ఆరోగ్యంగా ఆనందకరమైనటువంటి జీవితాలు జీవించాలి అంటే ఏమి కావాలి వీళ్ళకి అన్నప్పుడు, ఒకటి హింస అనేది పెచ్చు పెరిగిపోవటం వలన ఈ అహింస బాగా రావాలి అని అంటే హింస నుంచి మానవులందరూ బయటికి రావాలి. అందువల్ల భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ జాతి యావత్తూ కూడా ముందు శాకాహారిగా మారిపోవాలి. అంటే హింస నుంచి బయటికి రావాలి, ప్రథమ కర్తవ్యం అది. రెండవది ఏమిటంటే, యజ్ఞము అని చెప్పంటే లోక కళ్యాణం కోసం చేసేవి. యజ్ఞాలు యాగాలు మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పుడు కూడా అనాదిగా మనకు వచ్చేటటువంటి యజ్ఞంలో ఏమి జరుగుతుందంటే, వేలాది మంది ఎప్పుడైతే ఒక దగ్గర కూర్చుని ధ్యానం చేస్తారో, ఇన్ని వేల మంది కలిసి కూర్చుని సామూహిక ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క ధ్యానం యొక్క శక్తి తరంగాలు వెలువడుతుంటాయి. ఇవన్నీ కూడా మన ద్వారా వెదజల్పడినప్పుడు ప్రకృతి దేవతలు వాటిని తీసుకుని ఈ భూగోళం మొత్తం మీద కూడా ఎక్కడైతే హింసా ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందో అక్కడల్లా వాటిని వెచ్చిస్తూ శాంతి కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. భూప్రపంచం మీద ఫిజికల్గా ఉన్నాం కాబట్టి మన పని మనం చేయాలి. యాస్ట్రల్గా వాళ్ళు ఏం చేయాలన్న వర్క్ అంతా సూక్ష్మలోక వాసులు వాళ్ళు చూసుకుంటుంటారు. అయితే దీనికి పిఎస్ఎస్ మూవ్మెంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో ఒకరోజు 6 రోజు ఎప్పుడు ఎలా జరిగినప్పటికీ కూడా 99 నుంచి యజ్ఞం అనేటటువంటి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మరి 3 సంవత్సరాల పాటు కర్నూలులో నడిచింది. 2002 విజయవాడలో మేమే చేసాం ధ్యాన మహాయజ్ఞం. తర్వాత ఆఖరి ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో జరిగింది 2009. అది కూడా మా నిర్వహణలో జరిగింది అప్పట్లో. అట్లా ఓవరాల్ తర్వాత ధ్యాన మహాచక్రం కింద మారింది. అప్పుడు పత్రిజీ అన్నారు, యోగత్వంలో ఉండి ఏం చేయాలో మనంతా చేసాం, యజ్ఞాలు అయిపోయినాయి, ఇప్పుడు చక్రవర్తులు వస్తారా చక్రం తిప్పే బ్యాచ్ అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడారు. అప్పటి నుంచి ధ్యాన మహాచక్రం కింద రూపాంతరం చెందింది. తర్వాత మహిళా చైతన్యం ముందుకు రావాలన్నారు, మహిళా యజ్ఞాలు అయిపోయినాయి, ఇప్పుడు ధ్యాన మహాయాగాలు అవుతున్నాయి, కంటిన్యూ అవుతుంది. అయితే ఓవరాల్గా ఏమిటంటే, ఎక్కడ ఏమి జరిగినా ఇప్పుడు దీపారాధన చేస్తాం, ఏ రోజుకి ఆ రోజు దీపారాధన చేయడం అనేది ఒక పార్ట్ అవుతుంది. అఖండ జ్యోతి అని చెప్పి పెడతాం. అంటే అఖండంగా వెలుగుతున్నప్పుడు బట్ ఆ వైబ్రేషన్ ఓవరాల్గా ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అలాగే ధ్యాన మహా యజ్ఞాలు అనేటటువంటి గతంలో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక్కసారి జరిగేది. మనకి వారం రోజుల పాటు, అక్కడి నుంచి 11 రోజులకు వచ్చింది. తర్వాత ఏమైంది, మనకి బెంగళూరులో వచ్చిన తర్వాత మైత్రేయ బుద్ధ ధ్యాన విశ్వాలయంలో మనకి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అన్నీ అక్కడ చేస్తున్నారు. ఉగాదికి వచ్చేసరికి పేరవారం చేస్తున్నారు, డిసెంబర్ వచ్చేసరికి కర్తాలు చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే, ఎంత ఎక్కువగా యజ్ఞ నిర్వహణ జరిగితే బట్ ఆ ప్రకంపనాలు విశ్వశాంతికి అంతగా దోహదపడతాయి. ఈ పరిస్థితుల్లో పిఎంసి అనేటటువంటిది నాకు ఒకటి కావాలి. మాన్యువల్గా మనం ఎంతవరకు చేయాలి అంతవరకు వర్క్ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తం కావాలంటే నాకు ఛానల్ కావాలి కాబట్టి పత్రిజీ పిఎంసీని కావాలని కోరుకుంటాం. గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల్లో మరి మనందరి కృషి వలన, మనందరి సపోర్ట్ వలన ఇవాళ యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి పిఎంసీ ఛానల్ శాటిలైట్ ఛానల్గా వెళ్ళి ఎన్ని దేశాలలో ఎంతమంది తెలుగు వాళ్ళని ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలిసిన విషయం.
అలాగే హిందీ పిఎంసీ ఉందంటే ఢిల్లీ బేస్గా అది ప్రపంచంలో ఉన్నటువంటి హిందీ మాట్లాడే వాళ్ళని ఎంతమందిని ప్రభావితం చేస్తూ మనందరికీ తెలుసు. అయితే ఇవేమిటంటే యజ్ఞ నిర్వహణ అనేది ఎంతగా మనం చేయగలిగితే అంత ప్రపంచ స్థాయికి దారి తీస్తుంది. అది పత్రిజీ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వశాంతి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత అకృత్యాలు జరుగుతున్నాయి అనేది రోజు మన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏం కావాలంటే విశ్వశాంతి కావాలి. పిఎంసీ మూవ్మెంట్లో ఓవరాల్ మూవ్మెంట్లో ఎన్ని యజ్ఞాలు ఇప్పటి వరకు నిర్వహించినప్పటికీ ఇక రాబోయే కాలంలో పిఎంసీ ద్వారా కూడా మళ్ళీ యజ్ఞంగాను మనం నిర్వహిస్తే ఓవరాల్ పిఎస్ఎస్ఎం సపోర్ట్ తోటి బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన పిఎంసీ వాళ్ళకి రావటం. గతంలో మీరు విజయవాడ యజ్ఞం చేసిన, శ్రీశైలం యజ్ఞం చేసిన అనుభవాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి వాళ్ళని కోరటం, ఓకేనా అని చెప్పి అనుకుంటాం. ఈరోజు మీ ముందుకు వచ్చి కూర్చునే భాగ్యం మాకు జరిగింది. వండర్ఫుల్ సార్, మీరు ఎన్నో యజ్ఞాలు చేసిన అనుభవజ్ఞులు కాబట్టి అది చూసాం. మనం చూస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇంతకు ముందు పత్రిజీ ఉన్నప్పుడు చేపించారు, బట్ నేటి తరానికి ఇప్పుడు మనం మెడిటేటర్లు అందరం కూర్చున్నాం, కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇప్పుడు పిఎంసీ చూసి చాలా మంది వస్తున్నారు. మాకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కావాలన్న విన్నపాలు కూడా వస్తున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయని ఎదురు కూడా చూస్తున్నారు. సో వీళ్ళనే కాకుండా అన్ని సంస్థలను ఏకం చేస్తూ అందరం కలిసి ధ్యాన సాధన చేసి ప్రపంచ శాంతి కోసం నేటి తరం ద్వారా అందించడం అనేది ముఖ్య ఉద్దేశంగా అర్థమవుతుంది సార్. ఇంకోటి ఏమిటంటే యజ్ఞాల్లో సహజంగా పెద్దవాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అలా కాకుండా యూత్ను కూడా మ్యాక్సిమం మోటివేట్ చేయాలి ఇప్పుడు ఈసారి. ఎందుకంటే రాబోయేటటువంటి తరాలకి యూతే ఆదర్శం కావాలి. పూర్వం మనకి గురుకుల పాఠశాలలు అని చెప్పి ఉండేవి. కురవాడికి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి గురుకులాన్ని పంపించినట్లయితే అసలు ఆత్మ అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, ఏ విధమైనటువంటి సాధన ద్వారా మానవుడు తాత్కాలిక సత్యమైనటువంటి దేహభ్రాంతి నుండి శాశ్వత సత్యమైనటువంటి ఆత్మహత్య జీవించే స్థాయికి ఎదుగుతారనేటటువంటిది గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాల పిల్లల నుంచి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. ఇవాళ రాను గురుకుల పాఠశాలలు వెళ్ళిపోయినాయి. తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతులు కూడా వెనకబడిపోతున్నాయి. అమ్మ నాన్న అని పిలుపులన్నీ కరువు అయిపోయి మమ్మీ డాడీ కల్చర్ పెరిగిపోయింది. రెండవది, సరే ఇది కాసేపు పక్కన పెట్టగలిగితే 99 నుంచి మనం నిర్వహించేటువంటి ధ్యాన మహాయజ్ఞాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో జరిగేవి. ఒక సంవత్సరం విజయవాడ కావచ్చు, ఇంకో సంవత్సరం తిరుపతి కావచ్చు, ఇంకో సంవత్సరం విశాఖపట్నం, అలా జరుగుతూ వచ్చాయి. 2012 ఎప్పుడైతే కర్తాలు మన సొంత ప్రాంగణం వచ్చేసిందో ప్రతి సంవత్సరం యజ్ఞాలు ఒకే దగ్గర పరిమితం అవుతున్నాయి. ఈ పరిమితం అవటం వల్ల ఇన్నేళ్ల నుంచి వెళ్తున్నాం కదా మళ్ళీ ఏమిటి అనేటటువంటి భావన జనంలో రాకుండా అలా వచ్చేవాళ్ళు అలా వస్తూనే ఉంటారు. తర్వాత మనం కూడా ఏంటంటే పూర్వం ఎట్లయితే అన్ని కలుపుకుంటూ అన్ని ఏరియాలో మనం తిరుగుతున్నామో అలాగే ప్రాథమికంగా ఎక్కడ పెట్టాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అది అందరికీ తెలిసిన విషయం. అక్కడి నుంచి ప్రారంభం చేసినట్లయితే ఈ సంవత్సరం తిరుపతిలో అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చారు కదా విజయవాడ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, శ్రీశైలం కావచ్చు. అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో పెట్టుకుంటూ వస్తే కొత్త వాళ్ళను కూడా మనం కలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అంటే ఒకే ప్రాంగణంలో చేసే కంటే కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియా. అప్పుడేమవుతుందంటే ఓవరాల్ పిఎస్ఎస్ఎం అనేది గ్లోబలైజేషన్ వెళ్ళిపోతున్న తరుణంలో ఏ విధంగా మొత్తం అన్ని కలపాలి అనేటటువంటి దానికి ఒక తార్కాణం ఇది. అంటే మన అందరి మేజర్ ఈవెంట్ ధ్యాన మహాయాగమే. డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరం వెళ్తాం. అది కంపల్సరీ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. అది మనందరి కామన్ మినిమం ప్రోగ్రామ్. అయితే ఇది పిఎంసి ద్వారా వచ్చిన కొత్త వాళ్ళు, పిఎస్ఎస్ఎం లోకి కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళందరినీ కూడా కలగలిపి మిగతా సంస్థల్ని ఏకం చేసేటువంటి ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది. వండర్ఫుల్ సార్. సో చెప్పండి సంగీత బాబు గారు, మరి ఇప్పుడు యువతను కూడా ఏకం చేయబోతున్నారు అంటున్నారు. అసలు ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకతలు ఏమేమి ఉండబోతున్నాయి అంటారు? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, అలాగే స్వీమ్స్ హాస్పిటల్, రోయ్ హాస్పిటల్, ఇలా ఎన్నోటటువంటి అన్ని ప్రదేశాలు తిరుపతిలోనే ఉన్నాయి. దీంట్లో భాగంగా ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశంలో మన ధ్యానం చేసేవాళ్ళు అధికంగానే ఉన్నారు. అలాగే మహిళా యూనివర్సిటీలో కూడా లెక్చరర్స్ అయితేనేమి, ప్రొఫెసర్లు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి అధిక సంఖ్యలో తిరుపతిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనం పాల్గొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి యువత ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ పిఎస్ఎస్ఎం పిఎంసి నిర్వహిస్తున్నట్టు తిరుపతిలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాము. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి స్వీమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ని, అలాగే అక్కడ వైద్యం కోసం వచ్చేదాని కాకుండా కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్గా ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి పీజీకి జాయిన్ అయినటువంటి డాక్టర్స్ యూత్ను కూడా మనం ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము.
ఆ యువతని ముందుకు తీసుకుపోయేదానికే ఆ కార్యక్రమం కూడా సార్ చెప్పినట్టు ఆ కార్యక్రమం కూడా చేస్తాము. దీంట్లో భాగంగానే తిరుపతిలోనే మళ్ళా ఎందుకు పెట్టాలి అనే ఒక ఆలోచన వస్తే మాత్రము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి ఒక రోజుకి 1,10,000 మంది భక్తులు దర్శనం చేసుకొని పోతా ఉన్నారు. 1,10,000 మంది. దాంట్లో భాగంగా భోజన సదుపాయాలు కూడా తరిగొండ వెంగమాంబ అన్నదానంలో కూడా దగ్గర 60 నుంచి 70,000 మంది భోజనం చేస్తున్నారు ప్రతిరోజు ఒక రోజుకి. ఆ భాగంలోనే మనము తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూడా అనుకూల సంకేతాలతో మనకు వాళ్ళు అన్ని విధాల చేదోడు వాదోడుగా మనకు సపోర్ట్ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అది ఎందుకురా జరిగిందంటే గతంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎప్పుడైతే 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం తిరుమలలో నిర్వహించడం జరిగిందో ఆ యొక్క యజ్ఞం ప్రభావమే తిరుపతిలో కూడా అద్భుతంగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే యూత్ను ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి కూడా తిరుపతి ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ని సంస్థలను కూడా ముందుకు తీసుకుపోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేటటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా చైతన్యం పెందించేదానికి కూడా మనము ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ తెలిపే ప్రయత్నం కూడా చేసేదానికి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ను కూడా దీంట్లో భాగస్వాములు చేస్తున్నాము ధ్యానానికి. వాళ్ళందరినీ కూడా ఈఓ గారికి జేఈఓ గారికి లెటర్ పెట్టి వీళ్ళని కూడా పాల్గొని చెప్తాను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఒక ఎంప్లాయీ కానీ ఎన్నో మంది ఎంప్లాయీస్ మారడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ధ్యానం చేస్తున్నారు, కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే శ్రీవారి సేవకులకి మనం కూడా ధ్యానం గురించి చెప్తూ ఉన్నాము, అది తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా వాళ్ళని కానీ మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ వస్తున్నారు, సంకేతాలు వస్తున్నాయి. వాళ్ళు కూడా వస్తే ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏదైతే కళను కన్నాడో ప్రపంచ శాంతి జరగాలనేసని అది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సపోర్ట్తో గురువుగారు కలగన్న ఆ యొక్క కళ అద్భుతంగా నిర్వహించుకునేదానికి అద్భుతంగా మనం తిరుపతిలో ఈ యజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. వండర్ఫుల్ సార్. అంటే ఏకత్వాన్ని అంటే మనమే కాదు అన్ని సంస్థల వాళ్ళు ఎవరెవరైతే ఇంకా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నారో అన్ని సంస్థల్ని ప్లస్ కొత్త వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అల్టిమేట్ సార్. సార్ మరి ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం అయితే చెప్పారు, ఏం చేయాలి ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ దీంట్లో పాల్గొనడం వల్ల? ఇప్పుడు పాత వాళ్ళు రావచ్చా, కొత్త వాళ్ళని తీసుకొని రావాలా, దీనికోసం ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏంటంటే సార్, పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ గత 40 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో సాధన తప్పనిసరిగా కావాలి. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పి అన్నారు. రెండవ స్వాధ్యాయం మంచి పుస్తకాల ద్వారా జ్ఞానపరంగా ఎదగమని చెప్పారు. చక్కని సాంగత్యాల ద్వారా క్లారిటీ తెచ్చుకోమని చెప్పి అడిగారు. అందరి అనుభవాలు మనం వినటం ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పిఎంసి మొదలుపెట్టేటువంటి యజ్ఞంలో రొటీన్లో కాకుండా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా కొత్తదనం ఏమిటి అన్నదాని మీద మనం పెట్టుకోగలిగినట్లయితే మామూలుగా మనం అఖండ ధ్యానం అని చెప్తే ఇందా మనం జ్యోతి వెలిగినప్పుడు ఎలా ఉంటుంది, అఖండ జ్యోతి అంటే ఎలా ఉంటుందని, అలాగే ధ్యానం అనేది కూడా సింగిల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సామూహిక ధ్యానంలో ఆ వైబ్రేషన్స్ మనల్ని ఎంత శక్తివంతంగా నింపుతాయి అన్నదానికి ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ తిరుపతిలో జరిగే దానికి ఉదయం అఖండ ధ్యానం 3 గంటలు ఎలా ఉంటుందో సాయంత్రం కూడా 3 గంటల సేపు అఖండ ధ్యానం ఉంటుంది. అంటే రోజు 6 గంటల సేపు అన్ని వేల మందితో కలిసి కూర్చొని సామూహిక ధ్యానం చేస్తే ధ్యానం యొక్క శక్తి తరంగాలు మనల్ని ఎలా శక్తివంతం చేస్తాయి, మనం నివసించే భూమాతకి ఎంత శక్తివంతంగా ఉపయోగపడతాయి అనేది కొత్త విషయం. అట్లాగే యూత్కి ఎట్లా కావాలి, ఇట్లా అనేక రకాల కొత్త అన్నీ కూడా మీటింగుల్లో ఎప్పటికప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఒక కొత్తదనాన్ని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళాలి, ప్రతి వ్యక్తి దేహవత్త జీవించే స్థాయి నుండి ఆత్మహత్య జీవించే స్థాయికి ఎదగటం కోసం. అంటే ధ్యానానికి ఎందుకు ఇవాళ పత్రిజీ పెద్దపేట వేశారు ఆనాడు 40 సంవత్సరాల క్రితం అంటే, మరి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు వరల్డ్ యోగా డే కింద గతంలో డిక్లేర్ అయింది మనకు తెలుసు. అలాగే మరి మొన్న డిసెంబర్ ఏం చేశారు, ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ కింద డిక్లేర్ చేశారు. అది చాలా చాలా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిలో ఏ విధమైనటువంటి సాధన తగ్గిందో దాన్ని పెంచుకురాగలిగితే విశ్వశాంతికి ఎట్లా దోహదపడుతుంది. అందువల్ల వరల్డ్ మెడిటేషన్ డే కింద డిసెంబర్ 21 మరి అంతర్జాతీయంగా డిక్లేర్ చేయడం తక్కువైందంటే గుర్తించగలిగారు కనీసం దీన్ని. ఈ గుర్తించిన దాన్ని ఇంకా మనకి వాళ్ళ దీనిలో ఎక్కువగా వెళ్ళటం కోసం ఇప్పుడు రేపు మనం నిర్వహించబోయేటటువంటి యజ్ఞంలో ఉదయం 3 గంటలతో పాటు సాయంత్రం 3 గంటలు కూడా అక్కడ ధ్యానం ఉంటుంది. మరి 6 గంటల సేపు యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం తక్కువైన విషయం కాదు. అదే సేమ్ పత్రిజీ కూడా 2001లో 7 రోజులు ఆర్గనైజ్ చేశారు కదా సార్, తిరుమలలో చేశారు. అప్పుడు
తిరుమల కదా, తిరుమల 2003 తిరుపతి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరిగింది. 2023 సారీ 3. అదే 2021లో ఆగస్టులో కదా, ఒక 1 వీక్ పత్రిజీ నమో నమో వెంకటేశ పేరుతో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కేవలం అఖండ ధ్యానమే ఉండింది. అఖండ ధ్యానం. సో దాని కంటిన్యూషన్ చేయడం అనేది జరుగుతుందంటారా? అఖండ ధ్యానం రెగ్యులర్గా జరిగినప్పుడు ఏముందంటే ప్రతి వ్యక్తిలో అంతర్గత పరివర్తన నడుస్తుంది. ఆ అంతర్గత పరివర్తన ద్వారా మనలో జ్ఞానోదయం కలుగుతుంది. రైట్. అది అంతర్గతంగా జరిగే విషయాలు. బయటికి ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా అంతర్గత పరివర్తన ఎలా జరగాలి, దానికి సాధన తప్ప వేరే మార్గం లేదు. వండర్ఫుల్ సార్. అందువల్ల రేపు ధ్యాన మహాయజ్ఞంలో 6 గంటల సేపు అఖండ ధ్యానం నడుస్తున్నప్పుడు మనలో అంతర్గత పరివర్తన ఎలా నడుస్తుంది, జ్ఞానోదయం ఎలా చిగురిస్తుంది, అది ముఖ్యం మనకి. అది వచ్చి అనుభవించాల్సిందే బాగా. సో దీనికోసం ఏం చేయాలి సార్? ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలంటారు? కొత్త వాళ్ళు పాత వాళ్ళందరికీ ఎలాగో ఎన్ని యజ్ఞాలు అనుభవిస్తున్నారు కాబట్టి అనుభవాలు ఎలాగ ఉన్నాయి. అందువల్ల పాత వాళ్ళు రావచ్చు. పాత వాళ్ళ యొక్క ఎక్సెస్ ఎనర్జీ కొత్తగా వచ్చేవాళ్ళు ఎదగటానికి ఉపయోగపడతాయి. అందువల్ల పాత వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు పాత వాళ్ళ ఎనర్జీస్ మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి కొత్త వాళ్ళు రావాలి. పాత వాళ్ళు కొత్త వాళ్ళ యొక్క మేలు కలయికతోటి ఈ ధ్యాన మహాయజ్ఞం గ్రాండ్ సక్సెస్ కావాలి. ఎంతోమంది పీఠాధిపతులు వాళ్ళంతా వస్తారు. వాడికే జ్ఞానపరమైనటువంటి సందేశాలు ఉంటాయి. మరి ప్రతి వ్యక్తికి దేహపరంగా ఆరోగ్యం అనేది ముందుంది మనకి. అందువల్ల ఎంతోమంది ఉన్నతమైనటువంటి మేధావంతులైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సేవా తత్పరతతో ఉండేటటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం ఆహ్వానించి రోజు 1 గంట సేపు ఆరోగ్యం కోసం ఏం చేయాలి అనేటప్పుడు డాక్టర్ సలహాలు కూడా మనం తీసుకుంటాం. పీఠాధిపతులు జ్ఞానపరమైన సందేశాలు మనం తీసుకుంటాం. యూత్ను మోటివేట్ చేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ సిలబస్ కానీ, భౌతిక ప్రపంచంలో యూత్ అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏ విధమైనటువంటి శక్తివంతంగా కావాలనేది మనం కావాల్సినటువంటి విషయాల్లో ముఖ్య విషయం అది. అందువల్ల ఈ యజ్ఞంలో యూత్ కూడా పెద్దపెట్టి వేయడం జరుగుతుంది. రైట్. అంటే అందరూ కూడా అన్ని రంగాల వారు రావచ్చు అనేది అర్థమైంది. సార్ ఎలా సపోర్ట్ చేయాలంటారు మిగతా వాళ్ళందరూ? ప్రతి ఒక్కరూ ఒక పిరమిడ్ మాస్టర్, ఒక ధ్యానం మాస్టర్, ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చేదోడు వాజోడుగా తీసుకొచ్చి కలియుగదేవ వెంకటేశ్వర అంటే తిరుపతి అంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆ నడయాడే వెంకటేశ్వర స్వామి నడయాడే ప్రదేశంలో అలా ఒక తూరి వచ్చి ధ్యానం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎవరైనా కానీ కొత్త వారిని ఇంకా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని మన ధ్యానులే కాకుండా అందరూ ఈ ఆధ్యాత్మికవాదాలందరినీ సపోర్ట్ చేసుకొని ఆ కార్యక్రమానికి అందరూ కానీ రాగలిగితే నవ్వుతో నా భవిష్యత్తుగా ముందుకు తీసుకుపోయేదానికి ఇంకా బాగుంటుంది. అలాగే ఆల్రెడీ మన మాస్టర్ల యొక్క పిఎంసి ద్వారా మన మాస్టర్ల యొక్క ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి అద్భుతంగా ప్రచారం అయితే అద్భుతంగా జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. కావాల్సిన సదుపాయాలు కూడా అన్నీ సపోర్ట్ చేస్తున్నారు అందరూ. కాబట్టి అందరినీ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఆధ్యాత్మికవాదాన్ని కూడా వాళ్ళందరినీ తీసుకొని రావాలని తిరుపతికి మనస్ఫూర్తి. అంతమంది వచ్చిన వసతులు ఏర్పాట్లు ఉన్నాయా సార్? అక్కడ ఉన్నాయి సార్. మనకు మహతి ఆడిటోరియంలో 2500 మందికి ధ్యానం చేసుకునేదానికి సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ కూడా దగ్గర ఒక 400 నుంచి 500 మందికి కూడా మనం చైర్స్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ కూడా మన వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎల్సీడీలు అంతా పెడుతున్నారు కాబట్టి అద్భుతంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్రదేశం. ఆ ప్రదేశంలోనే ఒక ఎనర్జీ ప్లేస్. ఎందుకంటే పత్రి సార్ది ఎన్నో కార్యక్రమాలు అక్కడ మనం అందులోనే జరిగాయి. వావ్. సార్ పాటలకి రీఇన్కార్నేషన్ ఇచ్చినట్టు అప్పుడెప్పుడో వాడారు కదా సార్ పాటలు. వాటిని మనం క్యాసెట్ రూపంలో విన్నాం. ఇప్పుడు రీఇన్కార్నేషన్ ఇచ్చి వాటిని ఆడియో విజువల్ ఎఫెక్ట్స్తో మనకు రిలీజ్ చేశారు. సో అలా మనం తిరిగి మళ్ళీ పత్రిజీ ఏది చేయించారో అదే చేస్తున్నారు. రెండోది మహతి ఆడిటోరియం అంటే మొన్న 2025 ఫిబ్రవరిలో కూడా ఒక మహా అద్భుతమైనటువంటి మెగా శాఖాహార ర్యాలీ కూడా మరి సంగీత బాబు వీళ్ళ ఆధ్వర్యంలో నడిచింది. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలోనే సంగీత బాబు గ్రౌండ్ రియాలిటీలు అంతా ఉంటూ 2025 ఫిబ్రవరిలో అద్భుతంగా నడిచింది శాఖాహార ర్యాలీ ఈ సంవత్సరంలో. అది కూడా మహతి ఆడిటోరియం. వండర్ఫుల్ సార్. సో చివరిగా మీ మెసేజ్ కానీ ఇన్విటేషన్ కానీ? ఇది మనందరం కలిసి చేసే స్వామి. ఎందుకంటే లోక కళ్యాణం అన్నప్పుడు మనకి లోకో సమస్త సుఖినోభవంతో అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమిటి దాని అంతరార్థం అంటే లోకమంతా హాయిగా ఆనందంగా ఉండాలన్నప్పుడు మనం కూడా అందులో ఒకరిగా ఉంటాం. కాబట్టి పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రిక ఆనాటికి ఈనాటికి చెప్పేది ఏంటంటే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే ప్రపంచం అంతా కావాలని కోరారు తప్ప నా ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం, లేకపోతే నా తెలంగాణ వారు పరిమితం, నా దేశం వారు పరిమితం ఎప్పుడు చెప్పాల.
భూమి అనేది ఒక గోళం అయినప్పుడు భూగోళం మీద ఉన్న ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. దానికే ఇప్పుడు ఈ ధ్యాన మహాయజ్ఞాలు మనం నిర్వహించడం. కాబట్టి ఇది మనందరి పాత్ర. ఎంతగా మనం దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఎంతగా మనం దీన్ని బలోపేతం చేసుకుంటూ పత్రి గారు అన్నారు పిఎంసీని కూడా ఏనాటికైనా బీబీసీ న్యూస్లో ఛానల్ ఎలా ఉందో ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయని చెప్పి. అంటే ఏంటి, ప్రపంచాన్ని మేలుకొల్పడానికే మన పిఎంసీ ఛానల్. దీని ద్వారా యజ్ఞ నిర్వహణ మనం నడుస్తుంది అన్నప్పుడు ప్రపంచ మానవాళి మేలుకుంటానికి ఏవే కార్యక్రమాలు అవన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాం దీనిలోనే. దీన్ని బలోపేతం చేసే ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి కావాలని మా కోరిక. పిఎంసీని బలోపేతం చేసినట్టు అవుతుంది. దీంట్లో పాల్గొన్నా కూడా ఏ రకంగా సహాయ సహకారాలు అందించిన వండర్ఫుల్ సార్. అన్నదానం అనేటటువంటి ఇక మనకు తెలియదు కాదు. ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ కూడా ఉచితంగానే అక్కడ అన్నదానం తెలుస్తుంటాయి. మరి అకామిడేషన్ ఇప్పుడు సంగీత బాబు గారు చెప్పినట్టుగా ఫ్రీగా కొంతమందికి ఉంటుంది. కాస్త కంఫర్ట్ అలవాటు పడిన వాళ్ళు పెయిడ్ అకామిడేషన్ తెలియదు ఏమీ లేదు మీకు. ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నో టీటీడీ సత్రాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకున్నా వాళ్ళనే పెయిడ్ చేసి రావచ్చు. అలా పెయిడ్ చేసుకోలేని వాళ్ళ కోసం కొంతమంది కోసం ఉచితంగా కూడా అకామిడేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు. కావాల్సిన ఓవరాల్గా ఏంటంటే గంటలు ధ్యానం చేయడం ద్వారా మనం ఎంత శక్తివంతులు అవుతాం, దాన్ని మనం ఎంత బలపరచుకోవాలి అది. కాబట్టి అన్ని కోణాల నుంచి ఈ పిఎంసీ నిర్వహించే యజ్ఞాన్ని బలపరచడం ద్వారా మనం కూడా దానిలో భాగస్వాములు అవుతాం. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్. ఈ యొక్క పిఎంసీ తిరుపతిలో పెట్టడానికి కారణం కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఆ పత్రి సారు నిర్ణయించుకున్నటువంటి ఒక ఉద్దేశంతోనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పత్రి సారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అని, ఎప్పుడన్నా సార్ తిరుపతిలో ఒక మెగా కార్యక్రమం ఏదైనా చేయాలంటే అది తిరుపతిలోనయ్యా అనేసి అని చాలా మార్లు చెప్పినటువంటి విషయంలో మేము కళ్ళారా చూసడం జరిగింది. అందులాగే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలంతా తిరుపతిలోనే మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పత్రి సార్ ఏదైతే బీపీసీ ఛానల్ అవ్వాలి అనే ఆలోచన ఆయనలో ఉన్నిందో మొట్టమొదటిగా ఎన్నో ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ధ్యాన మహాయజ్ఞాలు పిఎంసీ వారు అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. కానీ తిరుపతిలోనే 7 రోజులు ధ్యాన మహా యజ్ఞం జరుగుతూ ఉందంటే దానికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. పత్రి సార్ ఏదైతే చెప్పాడో బీపీసీ ఛానల్ పిఎంసీ ఛానల్ బీపీసీ ఛానల్ అవ్వాలనో అక్కడి నుంచే మొదలవుతుంది అనేసి నేను భావిస్తున్నాను. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా తిరుపతిలో జరగబోవు ధ్యాన మహా యజ్ఞానికి చాలా చాలా విశిష్టత ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో మనందరం పిరమిడ్ మాస్టర్స్, ధ్యానం నేర్చుకోవాలనుకున్నవారు, లోక కళ్యాణం జరగాలి, ప్రపంచ శాంతి కోరుకున్న ప్రతి ఒక్క సంస్థ వారు, ప్రతి ఒక్కరు అందరూ పాల్గొనొచ్చు. తన్ మన్ ధన్ ఎలాగైనా దీనికి మీరు ఏర్పాటు చేయొచ్చు. ఇలా ఈ యజ్ఞంలో పాల్గొనడం వల్ల, దీనికి సపోర్ట్ చేయటం వల్ల పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మనం సపోర్ట్ చేసిన వారం అవుతాం అనేదే మనం వీరి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరం పాల్గొని మనల్ని మనం ఉన్నతీకరించుకోవడమే కాకుండా ప్రపంచ శాంతికి కూడా మన శక్తి జ్ఞానం వెలువడతాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.